అగ్నిసాక్షిగా ఎపిసోడ్ 47. రేవంత్ నార్మల్గా ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెడతాడు. ఇంటికి వచ్చిన తర్వాత యాక్సిడెంట్ గురించి అడిగిన రేవంత్కి బ్రేకులు ఫెయిల్ అయిన కార్ వచ్చి నా స్కూటీని గుద్దింది. వాళ్ళే హెల్ప్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వాళ్ళకి అర్జెంట్ వర్క్ ఉండడంతో వెళ్ళిపోయారు అని నర్స్ చెప్పింది. అది అనుకోకుండా జరిగిందన్నయ్య. వాళ్ళ తప్పు కూడా ఏమీ లేదు అని చెప్పడంతో సరే అంటూ ఆ విషయాన్ని వదిలేస్తాడు రేవంత్. నందు కేరింగ్‌లో పూర్తిగా కోలుకొని కాలేజ్‌కి వెళ్ళడం మొదలు పెడుతుంది నిష్క. రోజులు గడుస్తూ ఉంటాయి. అందరూ రొటీన్ లైఫ్‌లో పడిపోతారు. ఒకరోజు సాయంత్రం పని అయిపోయి ఫ్రెష్ అవుదామని రూమ్‌కి వచ్చిన నందుకి కాల్ వస్తూ ఉండడంతో తెలియని నంబర్ కావడంతో ఎవరిది అనుకుంటూ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి నందు, మొత్తానికి నీ కూతురు కాని కూతురికి సేవలు చేసి నయం చేసినట్లున్నావు అంటాడు వెటకారంగా హర్ష. గొంతు గుర్తుపట్టి బావా అంటుంది. హా, బావని. నాతో పెట్టుకుంటే, నా మాట వినకుంటే ఎలా ఉంటుందో నీకు ఉదాహరణ చూపించాను. అర్థమైందా అంటాడు కోపంతో. ఆ మాట అర్థమయ్యి కాకుంటే ఏం మాట్లాడుతున్నావు బావా అంటూ అడుగుతుంది నందు. నీ కూతురు కాని కూతురికి యాక్సిడెంట్ ఎలా అయిందనుకుంటున్నావు? ప్రాణాలు పోకుండా యాక్సిడెంట్ చేయించమని చెప్పాను. వాళ్ళలాగే చేశారు. నేనేంటో నీకు చూపించాలి కదా, అందుకే ఇదంతా. రేపు ఉదయం కల్లా నువ్వు ఆ ఇల్లు వదల్లేదనుకో, ఇప్పుడు నీ కూతురికి యాక్సిడెంట్, రేపు నీ మొగుడికి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు హర్ష. ఆ మాటలు విన్న నందు అలాగే కింద కూలబడుతుంది. తన వలన, కేవలం తన వలన నిష్కాకి అలా జరిగిందన్న నిజం నందు తీసుకోలేకపోయింది. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. తను ఇంకా ఇక్కడే ఉంటే తన వలన రేవంత్ గారికి ఏమైనా అయితే అన్న ఊహని భరించలేకపోయింది నందు. ఈ కుటుంబం చల్లగా ఉండాలి అనుకుంటుంది. అగ్రిమెంట్‌కి ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. కానీ రేవంత్ గారు నన్ను వెళ్ళమని చెప్పరు. తన భార్యగా స్వీకరిస్తారు. కానీ నేనిక్కడుంటే ఈ కుటుంబం నాశనం అయిపోతుంది. అందుకే నేను వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంటుంది. కళ్ళు తుడుచుకొని లేచి నిలబడుతుంది. నిదానంగా ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది. ఆ రోజు లేట్‌గా వస్తాడు రేవంత్. తర్వాత అందరూ డిన్నర్ చేస్తారు. నిష్కాకి ప్రేమగా తినిపిస్తుంది. ఇక నీకు ఫుడ్ పెట్టడానికి ఈ అమ్మ నీ దగ్గర ఉండదేమో అనుకుంటూ. రేవంత్ వచ్చిన దగ్గర నుండి నందుని గమనిస్తూ ఉంటాడు. ఎందుకలా డల్‌గా ఉందో అర్థం కాలేదతనికి. కానీ అడిగినా చెప్పదని మౌనంగా ఉంటాడు ఆమెని గమనిస్తూ. అందరూ ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత తను కూడా తినేసి అన్నీ సర్దేస్తుంది. అన్నపూర్ణ రూమ్‌కి వెళ్తుంది. అప్పటికే తిని చాలాసేపవ్వడంతో ఆమె నిద్రపోతుంది. అన్నపూర్ణ కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు పట్టుకొని కళ్ళకు అద్దుకుంటుంది. నన్ను క్షమించమ్మమ్మా. ఈ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. నేనుంటే ఇక్కడ ఎవ్వరికీ ఆనందం ఉండదు. అందుకే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు అని మరోసారి కాళ్ళని కళ్ళకి అద్దుకొని ఆమె రూమ్ నుండి బయటకు వస్తుంది నందు. నిష్కా రూమ్‌కి వెళ్తుంది. ఫుల్ డీప్ స్లీప్‌లో ఉన్న ఆమెని చూసి ప్రేమగా తల నిమురుతుంది. బిడ్డని కనకుండానే నన్ను తల్లిని చేశావు. కానీ ఈ తల్లి ఇప్పుడు కూతుర్ని వదిలి వెళ్ళిపోతుంది. నన్ను క్షమించు నిషు అనుకుంటుంది కన్నీళ్లు జాలువారగా. అక్కడి నుండి శబ్దం రాకుండా తన రూమ్‌లోకి వచ్చేస్తుంది నందు. తను వచ్చేసరికి నిద్రపోతున్నట్లుగా అటు తిరిగి పడుకొని ఉంటాడు రేవంత్. బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటుంది నందు. రేవంత్‌ని విడిచి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా నచ్చక బాధగా అయిపోతుంది ఆమె మనసు. పడుకొని చాలాసేపు కావడంతో, అదీ కాక నందు కళ్ళు మూసుకొని ఉండడంతో నిద్రపోయిందనుకొని పిల్లోస్ పక్కన పెట్టి ఆమె దగ్గరకు జరిగి నందు హృదయం మీద పడుకుంటాడు ఆమెని చుట్టుకొని. ఆ సమయం కోసమే చూస్తున్న నందు కొద్దిసేపటి తర్వాత రేవంత్ నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకొని అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంటుంది. మిస్ యూ చందు అనుకుంటూ. వద్దు అనుకున్నా ఆమె కన్నీళ్లు బయటకు వస్తూనే ఉంటాయి. ఆ రాత్రి అంతా నిద్ర లేకుండా రేవంత్‌ని హగ్ చేసుకుని అతనిని మిస్ అవుతున్న ఫీలింగ్‌తో
అతడిని చూస్తూ ఉండిపోతుంది. రేవంత్‌కి మెలకువ వస్తుండగా చటుక్కున కళ్ళు మూసుకుంటుంది నందు. ఆమె నుండి దూరం జరిగి నందు నుదుట మీద ముద్దు పెట్టి పక్కకి తిరిగి పడుకుంటాడు రేవంత్. అతని స్పర్శ దూరమవ్వగానే మరలా ఈ జన్మకి ఆ స్పర్శ తనకి తగలదేమో అనుకుంటూ నోటికి చెయ్యడ్డు పెట్టుకొని శబ్దం రాకుండా ఏడుస్తుంది నందు. తెల్లవారగానే భారమైన మనసుతో లేచి కూర్చుంటుంది. రాత్రంతా నిద్రలేని నందు ఏం చేయాలో నిర్ణయించుకొని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చి పూజ చేస్తుంది. ఈ ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. తర్వాత రూమ్‌లోకి వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని ఒక లెటర్ రేవంత్ కోసం రాసి బెడ్ పక్కన కనబడేలా పెట్టి అది ఎగిరిపోకుండా దాని మీద గ్లాస్ పెడుతుంది. ఒకసారి రేవంత్‌ని తనివి తీరా చూసుకొని ఆ రూమ్ నుండి బయటకు వస్తుంది. మెల్లగా శబ్దం రాకుండా ఇంటి నుండి కట్టుబట్టలతో బయటకు వస్తుంది నందు. ఆఖరికి తన బట్టలు కూడా తెచ్చుకోదు. జీవితం మీద విరక్తితో కట్టుబట్టలతో తన మెట్టినింటి గుమ్మం దాటుతుంది. బయటకు వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి తమ ఇంటిని చూసుకుంటుంది. కళ్ళారా చూసుకొని కంటి నిండా నీటితో ఆ ఇంటి ఆవరణ దాటి రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేయండి.